పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మరి మే 1 నుంచి 15వ తారీఖు వరకు మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, పాటించాల్సిన పరిహారాలు, ఈ వివరణ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మరి మీనరాశి వారికి 15 రోజుల పాటు మేలో స్టార్టింగ్ డేస్ ఎలా ఉండబోతున్నాయి, ఏం పరిహారాలు పాటించాలి తెలియజేస్తారా గురువు గారు? మీనరాశిలో పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు ఈ మీనరాశి వారికి చెందిన వారిగా గుర్తిస్తారు. ఇక చూసుకున్నట్లయితే 12వ ఇంట కుంభరాశిలో రాహువు, 6వ ఇంట సింహరాశిలో కేతువు, రాశిలోనే మీనరాశిలో శని కుజల సంచారము, 2వ స్థానంలో మేషరాశిలో రవి బుధ సంచారము, అలాగే శుక్రుడు వృషభ రాశిలో 3వ స్థానంలో, గురువు 4వ రాశి అయినటువంటి మిథునంలో సంచారం చేస్తున్నటువంటి కారణం. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ మీనరాశి వారికి ఏలిన నడిచిన ప్రభావం ఎలాగో ఉంది. దీనితో పాటుగా జన్మ కుజ ప్రభావం కూడా, మరియు అర్ధాష్టమ గురు ప్రభావం కూడా తోడై ఉండడము. ఇంకా గమనించుకుంటే రవి కూడాను మేషరాశిలో 2వ స్థానంలో ఉండడం, వ్యయంలో రాహువు. చూసుకున్నట్లయితే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి బుధుడు, శుక్రుడు, కేతువు, ఈ 3 గ్రహాలు తప్ప మిగతా ఏ గ్రహం కూడా అనుకూలంగా లేదు. కావున జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ జరిగేటువంటి ఏలినాశని ప్రభావంలో ఎలాగో గత సంవత్సరంన్నర కాలంగా వీళ్ళు అనుభవిస్తున్నారు. ప్రతి సమస్య అనుకుంటాము, ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. ఇంప్లిమెంటేషన్లో ఉన్న ప్రతి దాంట్లో ఆటంకాలు అనేటివి ఉంటాయి. దీనికి తోడు కుజుడు కూడా చేరి ఉన్నాడు. ఈ కారణం చేత ఒక రకంగా చెప్పాలంటే ప్రయత్నంలో వచ్చే ఆటంకాల వల్ల వచ్చిన విసుగు వల్ల కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అనుకున్న పని జరగట్లేదనే బాధతో ఆ బాధని దిగమింగలేక ఎదుటి వాళ్ళతో కోపతాపాలకు గురై ఎదుటి వాళ్ళని, నా అనుకున్న వాళ్ళని దూరం చేసుకునే విధంగా మాట్లాడడం, ఇవి తరచూ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కలుగుతాయి. జాగ్రత్తలు పాటించాలమ్మా. 2వ రవి యొక్క సంచారము ప్రధానంగా రావాల్సినటువంటి ఎరియర్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, ఇవన్నీ ఆటంకాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఎంత లౌక్యంగా ఉద్యోగం చేసేటువంటి తోటి ఉద్యోగస్తులతో, అధికారులతో ఎంత లౌక్యంగా మసలుకోగలిగితే అంత సేఫ్ జోన్లో ఉంటాం. ఇక్కడ కుజ ప్రభావము, 2వ రాహు, వాక్స్థానంలో రాహు, 2 తోడైపోయి మనకు ఇది లేకపోతే ఇంకా వేరే గతి లేదా అన్నంత లెవెల్లో మనం పోయి మాట్లాడామనుకో మొదటికే మోసానికి వస్తుంది. కాబట్టి అటువంటి సిచ్యుయేషన్స్ తీసుకోకుండా మీనరాశిలో వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక అర్ధాష్టమ గురు ప్రభావము ప్రధానంగా ధనపరమైనటువంటి ఇక్కట్లను తీసుకుని వస్తుంది. గృహంలో మనశ్శాంతిని కలిగించలేకపోతుంది. కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, అలాగే ఖర్చు ధనం అధికంగా అయ్యే అవకాశాలు ఈ అర్ధాష్టమ గురు ప్రభావం. కానీ ఇప్పటి వరకు చెప్పుకునే సమస్యలే. మంచి లేదా అని అంటే కేతు గ్రహ రూపంలో మంచి జరగబోతుంది. అంటే కేతు ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా సహాయ సహకారాలు అందిస్తారు. మనకు ముక్కు మొహం తెలవదు, కానీ వాళ్ళు సహాయ సహకారాలు అందించి మనకు ఏదైనా ఇబ్బంది నుంచి బయటపడతాం. అంటే ఉదాహరణకి చెప్పాలి అని అంటే ప్రధానంగా ఇప్పుడు మనం ఏదైనా కానీ రూట్లో పోతూ ఉంటున్నాం, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుంది. ఆ మెడికల్ ఎమర్జెన్సీ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఉండదు, కానీ ఒక డాక్టరే వెళుతూ ఉండి తారసపడి దానికి సంబంధించిన ఆ మెడికల్ ఎమర్జెన్సీ సంబంధించిన ఇబ్బందుల్ని తొలగించిపోతారు. అంటే ఇలా దైవ సహాయం ఇలా అందుతుంది కేతుగ్రహ ప్రభావం. అలాగే శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ప్రేమికుల మధ్య, దంపతుల మధ్య, వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి ఆనందంగా మళ్ళీ తిరిగి కలుసుకొని సంతోషంగా జీవించడానికి మార్గం సుగమం అవుతుంది. అలాగే ముఖ్యంగా కొత్త స్త్రీలు పరిచయం అవుతారు, ఇది ప్రధానంగా. అలాగే ఈ విందులు వినోదాల్లో ఆనందంగా గడపడానికి అవకాశాల్లో వెళతారంటే ఇప్పుడు చాలా మటుకు గెట్ టుగెదర్స్ ఉంటాయి చూడండి అమ్మా, అది టెంపుల్ పరంగానే, దైవ పరంగా కావచ్చు, పార్టీల పరంగా కావచ్చు, ఏదైనా కానీ 10 మందితో కలిసి సమయం గడిపేట అవకాశం
ఎక్కువగా చూసుకుంటారని చెప్పవచ్చు. అలాగే ధనపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో, అనగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా బుద్ధి ఆలోచన చేసి బుద్ధితో పనిచేసేటువంటి ఉంటాయి కదా, వాటన్నిటిలో కూడా ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి చాలా బాగా లాభిస్తుంది. అనగా ఉదాహరణకు ఎగ్జాంపుల్గా స్టాక్స్లో పెట్టుబడులు పెట్టడం, ఇటువంటివి వాళ్ళు ఏదైతే ఊహిస్తారో అవి ఎక్కువగా డబ్బులు ఇబ్బడి ముబ్బడిగా సంపాదించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక నిరుద్యోగస్తులు కాస్త 15వ తారీఖు వరకు వేచి చూడడం, 15వ తారీఖు తర్వాత గ్రహ స్థితిగతులు మారుతాయి, కొంతవరకు మంచి జరుగుతుంది. కాబట్టి ప్రయత్నం చేయండి, బాగా ప్రయత్నం చేస్తే కొద్దిగా లాభించే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో కదమ్మా, వేరే సంస్థల ఉద్యోగం కోసం మాత్రం ఈ సమయం అనుకూలంగా లేదు, జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాటినే నడుపుకొని కానీ కొత్తగా వాటికి జోలికి వెళ్ళడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం అట్లాంటివి చేయకూడదు. ఇక వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి కష్టముతో కూడుకొని సంబంధాలు కుదురుతాయి. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు కాస్త సమయం కోసం వేచి చూడక తప్పదు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అలాగే ప్రధానంగా దైవానుగ్రహం ఉంటేనే చాలా మటుకు ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి మే 1వ తారీఖు రోజున వైశాఖ పౌర్ణమి సందర్భంగా, మే 12వ తారీఖు రోజున హనుమత్ జయంతి సందర్భంగా జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ అవకాశం మొదటి 50 మంది భక్తులకి మాత్రమే అవకాశం అని చెప్పవచ్చు. గురువు గారు, మరి ఈ మీనరాశి వారికి మే మొదటి 15 రోజులు కూడా ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మానసిక స్థితి ఏంటి? ఏం పరిహారాలు పాటించాలి? ముఖ్యంగా 1, 2 తేదీలలో ప్రధానంగా అనారోగ్య సమస్యలతో బాధపడతారు. ఇండైజేషన్, మోకాళ్ళు, కాళ్ళ నొప్పులతో, వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా కానీ చేతికి దెబ్బలు, కాళ్ళకి దెబ్బలు, శరీరానికి దెబ్బలు తగిలే అవకాశం గోచరం అవుతుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి, మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఇక 3, 4, 5 ఈ తేదీలలో ముఖ్యంగా అకాల విరోధాలు కుటుంబ సభ్యులతో కలుగుతాయి. సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. విభేదాలు సంతానంతో ఉంటాయి. అలాగే కోర్టు ఆస్తి సంబంధించినటువంటి వ్యవహారాలు చర్చకు వస్తాయని చెప్పవచ్చు. ఖర్చులు కూడా ఉంటాయి. అలాగే 6, 7, 8, 9, 10 ఈ తేదీలలో ఏ వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికైనా కానీ అన్ని విధాలుగా లాభసాటిగా ఉంటుంది. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. అనుకున్న పనులు చక్కగా సకాలంలో పూర్తి చేసుకుంటారు. రావాల్సిన బాకీలు వసూలు చేసుకోగలుగుతారు. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. ఖర్చులన్నీ కూడా వెళ్ళదీసుకుంటారు. సంతోషంగా విందుల వినోదాల్లో పాల్గొంటారని చెప్పవచ్చు. ఇక 11, 12 ఈ తేదీలలో ప్రధానంగా ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. అనవసరమైనటువంటి ప్రయాణాలు జరుగుతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు మొదలుపెట్టిన పనులలో ఆటంకాలతో ముగించుకుంటారు. తొందరగా అయిపోయేది ఎక్కువ శాతం టైం పడుతుంది. ఇలా ప్రశాంతత లేని జీవితం, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 13, 14 తేదీలోనైతే పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకోగలుగుతారు. సంతోషంగా గడుపుతారు. పాత మిత్రులను కలుసుకుంటారు. ఆనందంగా సమయాన్ని వెచ్చించుకుంటారు. ఖర్చులను వెళ్ళదీసుకొని ఒక బాధ్యతని కంప్లీట్ చేసుకుంటారు. 15వ తారీఖు మాత్రం కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి. సమస్యలు పెరుగుతాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ప్రశాంతంగా మనస్సు వేదనతో ఉంటుంది. ప్రశాంతంగా ఉండలేరు అని చెప్పవచ్చు. ఏ తర్వాత మిశ్రమమైనటువంటి ఫలితాలే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతున్నాయి. ఏం పరిహారాలు గురువు గారు, మరి మీనరాశి వారు ఏం చేయాలి అంటారు? ప్రధానంగా మీనరాశిలో జన్మించినటువంటి వారు సమస్యలు వచ్చినప్పుడు సమస్యల పరిష్కారం కోసం సుబ్రహ్మణ్య స్వామికి మరియు ఈశ్వరుడికి అభిషేకము, అర్చన జరిపించుకుంటే చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. ద్వాదశ రాశుల వారి రాశి వివరణ, గ్రహాల స్థితిగతులు, అనుకూలత, ప్రతికూలత, వ్యతిరేకత వివరణ అంతా కూడా తెలియజేస్తూ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి పరిహారాలు తెలియజేశారు అన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.